యేసుక్రీస్తు వారి పుట్టుకతో కాలము రెండుగా విభాగించబడింది. అది క్రీస్తు శకమని, క్రీస్తు పూర్వమని. యేసుక్రీస్తు పుట్టుకకు పూర్వము ముందు, క్రీస్తుకు పూర్వము అన్నారు. యేసుక్రీస్తు తర్వాత క్రీస్తు శకము అని చెప్పారు. ప్రియమైన వారులారా, అంతేకాదు ప్రియమైన వారులారు, ఈ దినమున 2024 సంవత్సరం డిసెంబర్ మాసము 4వ తారీఖు అని చెప్పుకునే ఈ తారీఖు, దీని ప్రారంభం ఏంటి అంటే, ఈ తారీఖు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి పుట్టుకను గూర్చినదే, ఆయన గూర్చే సాక్ష్యం ఇస్తుంది. కనుక మనం ఎవరైనప్పటికీ ఈ చారిత్రాత్మకమైన సత్యాన్ని మనం తెలుసుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దేవుడని, దేవుని కుమారుడని మనం తెలుసుకోవచ్చు సులభంగా. ప్రియమైన వారి ద్వారా ఆయన కన్యక గర్భములో జన్మించిన వాడిగా అవుతున్నాడు. లోకపాలకుడు మరి వస్తాడు, పరిశుద్ధుడిగా జన్మిస్తాడు అని గ్రంథాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రియమైన మా దేశీయులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు ఇంటి అద్భుతాలు ఆయన యందు ఉన్నాయి. కనుక ఆయన వైపు చూడండి, ఆయన అంటున్నాడు, నా వైపు చూడండి, రక్షణ పొందండి. ఇంకా ఏముంది ఆయన వైపు చూస్తే అంటే, మనందరి కొరకు ఆయన ప్రియమైన వారి ద్వారా శిలువలో పంచ గాయముల ద్వారా ఆయన రక్తమంతయు దారుగా కాచి మనందరి పాప దోషములను నివృత్తి చేయకపోతే ఆయన శిలువలో మరణించిన వాడిగా అవుతూ ఉన్నారు. ఆయన మరణించిన పూర్వమే పలికే మాట ఏమంటే, ప్రాణం పెట్టుటకును ప్రాణములు చూసుకున్నటకును నాకు అధికారం ఉన్నదని ఆయన సెలవిస్తూ వచ్చాడు. మా ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు మోక్షము, ప్రభువైన యేసుక్రీస్తు వారి యందు పరలోక రాజ్యము ఏ రీతిగా లభిస్తుంది అంటే, ఆయన మనందరి పాప దోషముల కొరకై కాచిన ప్రశస్తమైన రక్తం, పావన రక్తం, పరిశుద్ధమైన రక్తం, పాపము లేనటువంటి రక్తం. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రులుగా చేయమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభా, మీరు నా కొరకు లోకములకు వచ్చావు. నేను చెప్పుకుంటున్న ఈ సంవత్సరము మాసము తారీఖు నిన్ను ఉద్దేశించింది. ప్రభా, నా కొరకై జన్మించావు కన్యమనే గర్భాన అని విశ్వసిస్తున్నాను. ప్రభా, నన్ను నీ రక్తంతో కడుగు, నా పాపములను క్షమించి నన్ను నీ బిడ్డగా చేసుకుంటే సత్యముల మోక్షం ఉచితముగా ప్రభువు నిన్ను క్షమిస్తాడు, నిన్ను తన బిడ్డగా అంగీకరిస్తాడు. ప్రియమైన వారులారా, ఎప్పుడు ఈ లోకం విడిచినా ప్రభువుతో కూడా ఉంటాం. అంతేకాదు, త్వరలో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి రాబోతున్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి ఆయన గొప్ప రక్షణ అనుగ్రహించేవాడుగా ఉంటాడు. కనుక ప్రియులారా, ఆయన యందు విశ్వాసం ఇచ్చిన వారిని పరలోక రాజ్యానికి తీసుకొని పోటానికి రాబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు. మీ కొరకు మేము చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నా. దేవా, ఈ సమయంలో ఈ వీధిలో అల్పముగా చెప్పబడిన మా తండ్రి, మీ సత్య సువార్తను విన్నవారి హృదయాలను నీరు కట్టి ఫలింపచేయండి. ముందుకు వెళుతున్నాం, కృప అనుగ్రహించి సహాయం చేయమని మహిమాఘనత మీకు ఆరోపిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా మీరు ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మరి తెలుసుకోవాలనుకుంటే, ఐతానగర్ స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. మీకు అనేకమైన ఆత్మీయ విషయాలు ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి తెలియజేస్తారు. ప్రతి మంగళవారం సంఘ ప్రార్థన ఉంటుంది, ప్రతి గురువారం బైబిల్ స్టడీ ఉంటుంది, శనివారం ఉదయం ఉపవాస ప్రార్థన ఉంటుంది, ఆదివారం ఆరాధన ఉంటుంది. మీ అందరినీ మేము ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాం.
बोलिए जिंदा खुदावन प्रभु येसु मसीह की जय। पापुल रक्षकुडु येसु क्रीस्तु वारिकी जय। मोक्ष प्रदाత येसु क्रीस्तु वारिकी जय। मुक्ति प्रदाత येसु क्रीस्तु वारिकी जय। शांति समाधान इच्चे येसु क्रीस्तु वारिकी जय। परलोकमिच्चे येसु क्रीस्तु वारिकी जय। హల్లెలూయా హల్లెలూయా ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమామృతధారల చిందిన మన యేసుకు సమమెవరు ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమతో ప్రాణము పెట్టి ప్రేమనగరికి ప్రేమనగరికి రామేశ్వర వాసులందరికీ యేసుక్రీస్తు నామమున శుభం తెలియజేస్తున్నాం. మరి మీ మధ్యకి పాటలు పాడుకుంటూ దేవుని సువార్త ప్రకటించుకుంటూ మీ మధ్యకి వచ్చి ఉన్నాము. ఎందుకంటే దేవుడు ప్రేమ స్వరూపం ఉన్నాడని, ఆయన మీ కొరకు మా కొరకు ఆయన రక్తం కార్చాడని, ఆయనే మీ లోక పాపం నుండి నడిపించిన దేవుడని ఈ సువార్త మీ మధ్యకి తీసుకొస్తున్నాము. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడు అండి. ఆయన గొప్ప కార్యాలు చేసే దేవుడు, మన పరిస్థితులన్నింటిలో నుండి మనం విడిపించే దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆ కలువరి శిలువ మీద రక్తం కార్చి ఒక మానవుడి కోసమే కాదు కానీ ఆయన లోకానికి దేవుడు ఉన్నాడని, ఆయన ప్రభువై ఉన్నాడని, ఆయన వెలుగై ఉన్నాడని, ఆ వెలుగును మీ మధ్యకి తీసుకొచ్చి ఆ వెలుగును మీకు పరిచయం చేయాలని మీ మధ్యకి ఈ రీతిగా వ్యాన్లో మేము పాటలు పాడుకుంటుగా మీ మధ్యకి వచ్చి ఉన్నాం. ఇప్పటివరకు మరి వ్యాన్లో అనేక మాటలు మీ మధ్యకి వచ్చి ఉన్నవి. దేవుడు స్వార్థ మరి మీ మధ్యకి వస్తానది, ఆ మాటలు మీ మధ్యకి వస్తుంది. ఆ మాటలు మీరు వింటూ ఉన్నారు. ఎందుకంటే ఆయన
అందరికీ ప్రభు అయి ఉన్నాడని, ఈ లోకంలో ప్రతి మానవుడు కూడా ఆయన ప్రభు అయి ఉన్నాడని మరి తెలియబడుతూ వచ్చింది. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ ఆయన ప్రేమ స్వరూపై ఉన్నాడు, గొప్ప దేవుడై ఉన్నాడు, ప్రతి మానవుడి కొరకు రక్తం కాచిన దేవుడు ఉన్నాడు. నేను అన్నింటినీ విగ్రహారాజకుడిని, మరి ఆయన అంటే నాకు తెలియని స్థితిలో ఉన్నప్పుడు నేను ఆయన పరిశోధించాను, పరీక్షించాను, ఎన్నో రకాలుగా నేను శోధించిన వాడిగా ఉన్నాను. మా జీవితంలో దేవుడు గొప్ప వెలుగై చీకటిగా ప్రజలుతున్న మా జీవితాన్ని, చీకటి సంబంధంగా ఉన్న మా జీవితాన్ని వెలుగుమైన దేవుడు మాలోకి ప్రవేశించి మా జీవితాన్ని మార్చిన దేవుడిగా ఉన్నాడు. ఎందుకంటే ఎవరు కూడా ఈ లోకంలో మాకు సహాయం చేసిన వారు లేరు, కానీ దేవుడే, ఆయనే మా కుటుంబాన్ని మార్చిన దేవుడు ఉన్నాడు. మమ్మల్నే కాదండి, ఎవరైతే అంతగా ప్రయాసపడి భారం మోసిన సమస్త జనులుగా నా వర్తకురాలు ఒక శ్రామికాల చేత అన్నాడు. అలాంటి పరిస్థితులు ఎన్నో ఈ లోకంలో కుటుంబాల్లో చెప్పబోలేని పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో రకాలుగా శోధనలో ఉన్న అనేక మంది ఉన్నారు, ఎవరు చెప్పాలో అర్థం కాని స్థితిలో అనేక మంది ఉన్నారు. కానీ దేవుడి సన్నిధికి వచ్చి మోకరిల్లి ప్రార్థిస్తే చాలు, ప్రభువా నేను ఈ స్థితిలో ఉన్నానయ్యా, నా జీవితం ఇలా ఉన్నది, నేను ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమలో ఉన్నాను, ఇబ్బందుల్లో ఉన్నానని ఒక్కసారి నువ్వు మోకరిల్లి ప్రార్థించినట్లయితే మమ్మల్ని కాపాడిన దేవుడు, మమ్మల్ని రక్షించిన దేవుడు మిమ్మల్ని కూడా రక్షించి మీ ప్రతి పాత్రలను కూడా విడిపించి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి మిమ్మల్ని కూడా మరి సమాధానకరంగా ఉంచి కుటుంబాన్ని కట్టే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఆయన ఒక్కరికి దేవుడు కాదండి, ఆయన ప్రభువై ఉన్నాడు, ఈ లోకానికి రక్షకుడుగా ఉన్నాడని మరి ప్రతి సంవత్సరం కూడా ఈ రీతిగా ఈ మధ్యకి వస్తూ ఉన్నాం. ఎవరు తన పాపను విడిచిపెట్టి ఆయన సన్నిధికి వస్తారో ఆయన పవిత్రపరచబడతారని ఆ యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నాడు. ఆయన అందరికీ ప్రభు, అందరికి కాదు. ఆయన ఒక విషయం మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఆయన గొప్ప దేవుడుగా ఉన్నాడు, ఆయన శ్రమ పొందిన దేవుడు ఉన్నాడు. కుంటివారు, గుడ్డివారు, మగవారు, చెవిటివారు అనేక మందిని స్వస్థపరిచిన దేవుడు ఉన్నారు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, నువ్వు ఏ స్థితిలో పడిపోయావు, ఏ స్థితిలో కురిగిపోతున్నావు, నువ్వు ఒక్కసారి ఈ మాటలు వింటున్న నువ్వు అక్కడే ఉన్న చోటే నువ్వు ఒకరిని ప్రార్థించినట్లయితే నీ ప్రతి పాపమును కడిగివేస్తాడు. నీవున్న పరిస్థితులన్నింటిలో నుండి విడిపించి నీకు గొప్ప మహిమను ఆయన ఇవ్వడానికి ఆయన సిద్ధమన్నాడు. స్వస్థత లేని నీ జీవితంలో ఆయన స్వస్థత కార్యం చేసే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ నమ్మాలి, విశ్వసించినప్పుడే ఆ విశ్వాసం మీలోకి ప్రవేశించింది. ఆ విశ్వాసం వల్ల కార్యం జరిగింది, వినటం వల్ల విశ్వాసం కలిగిద్దని దేవుడు లేఖనం తెలియజేస్తా ఉన్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళినట్లయితే ఆ ప్రేమ స్వరూపమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ మధ్యకు వచ్చి నిన్ను తట్టి నిన్ను లేపి నేనున్నానని నిరూపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఏ కులస్తుడు అవ్వచ్చు, మతస్థుడు ఏదైనా అవ్వచ్చు. కులం మనల్ని రక్షించదు కానీ, మతం మనల్ని కాపాడదు కానీ ఆ ప్రభువే ఆయనే మనం కాపాడే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభు ఉన్నాడు, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు ఉన్నాడు. మానవుల దేవుడు, మాదివుల దేవుడు, అనేక మందికి అనేక భ్రమలు ఉన్నాయి. ఆ భ్రమంలో నుండి విడిపించడానికే ఆయన లోకానికి వచ్చాడు. ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు, అనేక రకాలుగా శోధనలు పడుతున్న ప్రతి మానవుడు మరి చెప్పుకునే స్థితిలో ఉన్నాడు. కాబట్టి నీవు ఒక్కసారి ఆ దేవుడికి చెప్పుకో, నీ ప్రతి పాపముల నుండి విడిపించి ఆయన నీ సమస్య నుండి విడిపించి ఆయన నిన్ను దేవుళ్ళు నడిపించే దేవుడుగా ఆయన ఉన్నాడు. మేము ఒక్కరము కాదు, అనేకమైన కులస్తులై ఉన్నాం. ఎందుకంటే ప్రియమైన వాళ్ళ మీరు అనుకోవచ్చు ఆయన ఆ ఊరు చివర దేవుడు అనుకోవచ్చు కాదు, ప్రతి మానవుడి కొరకు కూడా ఆయన దేవుడే ఉన్నాడు. ఆయన పవిత్రపరిచే దేవుడే ఉన్నాడు, పరిశుద్ధపరిచే దేవుడే ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. కాబట్టి మీ మధ్యకు వచ్చి ఇలా సువార్త ప్రకటిస్తున్నామంటే, ఈ రీతిగా పాటలు పడుతున్నామంటే మరి దేవుడు కొరకు అంటే మేము పొందిన సంతోషాన్ని మేము కూడా సంతోషంతో అక్కడ పంచాలనేది మా సంకల్పమై ఉన్నది. ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడు, ఆయన ఎలాంటి కార్యాలు చేయగలడు అనే విషయాన్ని, మాలో ఉన్న సంతోషాన్ని మీకు పంచాలనే ఉద్దేశంతోనే మేము ముందుకు సాగుతున్నాం. మరి మాటలు వింటున్న నీవు మరి దేవుడి సన్నిధికి వచ్చి మరి గ్రహ సంఘం ఉంది, మరి అక్కడ మరి ఆ సంఘంలో మరి ఇప్పుడు కూడికలు జరుగుతున్న ప్రత్యేక కూడికలు జరుగుతూ ఉంటాయి. నీవు ఆ కూడికలు పాల్గొను. అనేక విషయాలు ఇప్పుడు మేము చెప్తున్న మాటలే కాదు, కానీ అక్కడ సేవకులు ఉన్నారు, నీ కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తారు. నువ్వు ఏ సమస్య ఉన్నా సరే సేవకులు చెప్పుకోవచ్చు. ఆ చెప్పుకున్నప్పుడు ఆ సేవకులు నీ కొరకు ప్రార్థన చేస్తాడు. ఇంకా కొన్ని విషయాలు నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఆ గరగ సంఘంలోకి వచ్చి మరి నువ్వు ఆ సేవకులు చెప్పినట్లయితే నీ సమస్య కొరకు ప్రార్థన చేస్తాడు.
నీ కుటుంబంలో బాధ కొరకు ప్రార్థన చేస్తాడు, నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తాడు. మరి కొన్ని విషయాలు తెలుసుకొని ఆయన వెంబడించవచ్చు. ఎందుకంటే ప్రియమైన వల్ల ఎప్పుడు ఒకే రీతిగా ఉండకూడదు. నీకు అనుకోవచ్చు ఇక మా దేవుడు అని ఏదో చెప్పుకోవచ్చు, కానీ మేము పొందిన సంతోషాన్ని మీకు పంచాలనే ఉద్దేశంతో మేము మళ్ళీకి వచ్చాము. ఇలా ఈ రీతిగా సువార్త ప్రకటిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరము ఈ క్రిస్మస్ సంతోషాన్ని, సమాధానాన్ని మీకు పంచాలనేదే మా ఉద్దేశం తప్ప వేరే ఉద్దేశం కాదు. కాబట్టి మా మాటలు ముగిస్తున్నాం. ఇక ఈ యొక్క శబ్దాంతరం ద్వారా ఎవరైతే ఈ మాట్లాడుతున్నారో వారు హృదయపూర్వకంగా దేవుడి సన్నిధికి వచ్చి సేవకులు కలిసి ప్రార్థన చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. దేవుడు దీవించడం కాక హృదయంలో ఆ మాటలు ఉంచడం కాక అనేకమైన విషయాలు ఆశించినట్లయితే ఐతానగర్ స్టేట్ బ్యాంక్ ముందు జనాభా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దేవుడు సేవకులు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు మీకు తెలియజేస్తారు. ఇక్కడ నుంచి ప్రార్థన చేసిన ఇక్కడ బయలుదేరి వెళ్తున్నాం. ఈ రెండు చేసిన తరల వంటి కళ్ళు పుచ్చినట్లయితే ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ గల మా తరలి తండ్రి, పరిశుద్ధిగా ఉన్నారా తీసుకున్నారు గారు మా వందనాలు. మీ భాషల ద్వారా మాట్లాడుతూ వచ్చిన మీ మాటలు గురించి ఆశీర్వదించండి. ఎవరైతే ఉన్నారో వారిలో విశ్వాసం నుంచి సాయం చేయండి. నేను బయలుదేరి వెళ్తున్నా, మీరు మాకు ముందుగా ఉండి సాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రభు యేసు మసీకి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి, జీవనిచ్చే యేసు క్రీస్తు వారికి, పరలోకమిచ్చే యేసు క్రీస్తు వారికి, వాటిని ప్రేమించే యేసు క్రీస్తు వారికి.
నుంచి వాటికి వచ్చినాం. ఆయన ఎందుకు పిలుస్తున్నాడు అంటే వాక్యంలో విలువ రాకూడదు. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా వద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తున్నానని ఆయన యేసుక్రీస్తు వారు కలుస్తున్నాడు. అంటే ఏ భారం అంటే మానవుడు ఈ దినాలు అనేకమైన భారాలతో ఉన్నాడు. అవి భౌతికమైనవి. ఒకరికి కుటుంబ భారము, ఉద్యోగ భారము, వ్యవసాయ భారము, వ్యాపార భారము, అప్పుల భారము, ఇంకా అనేకమైన భారాలు. ఈ భారాలు ఏదో ఒక రూపంలో మనుషుల ద్వారా కూడా తీర్చుకోవడానికి అవకాశం ఉంది. కానీ అన్నిటికంటే భారం అంటే ఎక్కువ ఎవరు ఏ మనుషుడు కూడా తీసివేయలేని భారం ఒకటి ఉంది. అదే పాప భారము. ఆ పాప భారము తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితము ఈ లోకములోనికి మనిషి కుమారునిగా ప్రపంచానికి నటుడమైన పాలస్తీనా దేశంలో పరిశుద్ధాత్మ వలన జన్మించినాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించినాడు. 3.5 సంవత్సరాలు చివరి 3.5 సంవత్సరాలు పరిచయం అనేకులను తన శిష్యులుగా చేసుకున్నాడు. అనేకులకి పరిచయం అప్పగించున్నాడు. ఈరోజు మేము మీ మధ్యకి రావడానికి కూడా ఆయన ఈ లోకం నుంచి ఏ ఉద్దేశంతో తండ్రి తనను ఈ లోకానికి ప్రజల భారం నిమిత్తం పంపించినాడో ఆ ఉద్దేశము నెరవేర్చిన వాడై తండ్రి నీవు నాకు అప్పగించిన పని ఈ భూమి మీద నెరవేర్చి సంపూర్తి చేసి మిమ్మల్ని మయంపరిచినానని సిలువలో తన ప్రాణం విడిచినప్పుడు సమాప్తమైందని తన ప్రాణమును అప్పగించినాడు, ఆత్మను అప్పగించినాడు. అంటే పని పూర్తి చేసినాడు. మొదట పాపులను రక్షించడానికి ఈ లోకానికి, పాపుల భారం మోయటానికి ఈ లోకానికి వచ్చాడు. వాళ్ళ భారం అంతా మోసుకుంటూ సిలువలో ఆ భారమునకు అంటే ఆ పాప భారమునకు ఆయన క్రయము చెల్లించినాడు, మరణించాడు. ఎందుకంటే పిల్లరా మానవుడు పాపం ఉన్నాడు కాబట్టి పాపము పరిగణించబడాలంటే రక్తము చిందించబడాల. పాపం వల్ల వచ్చిన జీతము మరణము. అయితే దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. ఆ ప్రభులో ఎవరైతే ఆయన నా కొరకు నా పాపాలను మోయటానికి వచ్చి నా నిమిత్తమే ఆ భారమైన శిలువను మోసుకుంటూ వెళ్ళి ఆ కలువరి శిలువలో మరణించాడు, మరణానికి ముందు రక్తమంతా కార్చినాడు, నాకు బదులుగా ఆయనే మరణించినాడు అని నమ్మితే ఆయన యందు విశ్వాసం ఉంచినట్లయితే మన పాపములు ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తాడని. ఇలా సూక్ష్మంలో మోక్షము. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అందరిని పిలుస్తున్నాడు. యేసుక్రీస్తు వారు అందరికి ప్రభు. యేసుక్రీస్తు వారు అందరిని ప్రేమించినాడు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు ప్రాణం పెట్టినాడు. యేసుక్రీస్తు వారు అందరి కొరకు రావటం లేదు. రేపు మొదటిసారి అందరి కొరకు వచ్చినాడు, రెండవసారి అందరి కొరకు కాదు, కొందరి కొరకు. కొందరంటే ఎవరు? ఆయన ఎవరైతే అంగీకరించినారో, తమ పాప భారము తీసివేసుకొని ప్రభు రక్తంలో కడగబడి పరిశుద్ధులుగా మార్చబడ్డారో వారి కొరకు రాబోతూ ఉంటున్నాడు. వారిలోని ఉండాలంటే నేడను సమయం ఉండగానే ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, నీ భారము ఆయన మీద మోపు. పాపములు తీసుకొచ్చి ఆయన మీద, ఎందుకంటే ఆయన పాపములు క్షమించకు సిద్ధమైన మనసు కలిగిన దేవుడు. పిల్లరా, జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు, ఆయనతో ధనవంతుడు. ఆయన యేసు ఎవరో చూడగోరి వచ్చినాడు. ఆ ఆలోచన ఆయన పుట్టినతోనే యేసు ప్రభు ఆయన చూసి ఆయన దిగి రమ్మని చెప్పి, నేడే ఈ ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు అబ్రహాము కుమారుడని అంటే ఆయన నీతిమంతునిగా తీర్చినాడు. కనుక పిల్లరా, ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారు గొప్ప రక్షణ పొందుతారు, ఆ పరలోక రాజ్యానికి వారసులుగా చేయబడతారు. ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచును, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొంది దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.
చూసుకున్నట్లయితే మన సమీపంలోనే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బరాక ప్రార్థన మందిరం దానిసేపున్నారు. రండి, భేదం లేదు, అందరికీ ప్రవేశం ఉంది. కొన్ని స్థలాల్లో కొందరికి ప్రవేశం ఉంటుంది. ఈ స్థలంలో అందరికీ ప్రవేశం ఉంది. రండి, నిత్యజీవి గురించిన మాటలు విని ఆత్మీయ మేలు పొందాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మీతో ప్రార్థిస్తాం. మహంతుడిగా ప్రేమలు మార్చండి. వేగల ప్రభ గురువారి నామకై స్తోత్రాలు. చెప్పని మాటలు మరి అనేకులు ముందున్నారు. యేసుక్రీస్తు వారికి, జగత్ రక్షకుడు యేసుక్రీస్తు వారికి హల్లెలూయా. యేసుని స్వీకరించు, మనోడే పెట్టేది, మనోడు పెడితే మనోడు పెడుతున్నాడు. పెట్టేసేటన్నా నిన్న రాలేదే మీద తీసేసాం. అదే గుడి దగ్గర ఈ మంత్రాలు వచ్చినాయి. వీడి పోయి అవి వచ్చినాయా? చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి, శాంతి సమాధానం ఇచ్చే యేసుక్రీస్తు వారికి, యేసుక్రీస్తు వారికి. వాస్తవులారా, యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభవాదనాలు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో మేము పాటలు పాడుకుంటూ మీ వీధులకు వచ్చాము. ఇప్పుడు మేము యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన మాటలు మీకు చెప్పడానికి వచ్చాము. ఆయన పెట్టకముందే ఆయన గురించి రాయబడిన మాట, మన ప్రజలలో వారి పాపం నుంచి ఆయన రక్షించిన కనుక ఆయనకు యేసు వారిని పేరు పెట్టబడింది అని రాయబడింది. అంటే ఎవరు పాపుల కోసం ఎందుకు వచ్చాడు లోకానికి, ఎందుకు విడిపించాలి ఈ పాపులు అంటే మీకు వివరించి చెప్తాం. మనుషులందరూ కూడా పాపులుగా చేయబడ్డారు. వాళ్ళ హృదయం అంతా కూడా చెడిపోయింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహించగలవాడు ఎవడు అని దేవుని వాక్యం తెలుస్తుంది. హృదయంలో నుంచి అంటే మానవులకు హృదయంలో నుంచి 13 రకాల పాపాలు బయటకు వస్తున్నాయని నేను వాక్యము తెలుస్తోంది. దురాలోచనలు, జాగ్రత్తము, అహమాము, అవివేకము, ఇవన్నీ కూడా ఇలాంటివి అన్నీ కూడా మానవుని యొక్క హృదయంలో నుంచి వస్తుంది. అంటే మానవుని యొక్క హృదయాన్ని చెరిపి మానవుని హృదయం నుంచి బయటకు వచ్చి అవన్నీ కూడా చేస్తూ మానవుడు పాపైపోయాడు, దేవునికి దూరం అయిపోయాడు, ఆ పరిశుద్ధమైన దేవుడికి దూరం అయిపోయాడు. అందుకోసమనే ఈ మనిషిని ఆయన వారి పాపం నుంచి విడిపించడానికి ప్రభువు యేసుక్రీస్తు వారు ఈ లోకంలో వచ్చారు. ఆయన వచ్చి మరి మన కోసమే, మన పాపం కోసమే మరణించాడు. మన స్థానాన్ని కలుసులో ఆనందిస్తున్నాడు. నీ నా పాపం కోసమే మనం చనిపోవాలి, నీకు నాకు ప్రణాళికలు పట్టాలి. అయితే ఆయన కూడా తెచ్చుకున్నాడు. చివరికి శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొంది పాత పెట్టబడి 3 దినాల తిరిగి లేచాడు. ఎవరు కూడా చేయలేని కార్యము మరణంలో గెలిచి తిరిగి లేచి నేనే దేవుణ్ణి అని ప్రపంచానికి చాటి చెప్పిన దేవుడిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రభువు అన్నాడంటే, ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను,
ఎవరి వారి కీలు చొప్పున ప్రతి వారికి జీవితం ఇవ్వడానికి నేను రాబోతున్నాను అని దీని వాక్యంలో ఆయన రాశారు. ఆయన ప్రియుడ జ్ఞాపకం చేసుకోండి, ఆయన త్వరగా రాబోతున్నాడు. ఎవరి కోసం వస్తున్నాడంటే మరి ఆయన శ్వాస నుంచి ఆయన నమ్ముకుంటారు, వాళ్ళ జీవితాలు మార్చుకుంటారు, వాళ్ళ కోసం వస్తున్నాడు. అందుకోసం రావట్లేదండి. కాబట్టి ఆయన నమ్ముకుంటే నిత్య జీవము, ఆయన నమ్మకపోతే నిత్య నరకము. కాబట్టి మాటలన్నీ కూడా వింటున్న సోదరులారా, యేసుక్రీస్తు వారి శ్వాసం వచ్చారు, మీ జీవితాలను మార్చుకోండి. అప్పుడు దేవుని రాజ్యానికి వాసులుగా చేయబడతారు. మనందరూ కూడా మరణించాల్సిందే. ఏదో ఒక రోజున ఈ లోకాన్ని విడవలసిందే. అయితే మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? ఈ ఆత్మ యేసుక్రీస్తు వారిని నమ్ముకుని జీవిస్తే మనము నిత్య రాజ్యము, ఆయనతో ఉండే రాజ్యము, పల్లొక రాజ్యంలో చేర్చబడతాం. ఒకవేళ మరి ఆయన నమ్ముకోకుండా యేసుక్రీస్తు శ్వాసం ఉంచుకోండి మనం కనుక చనిపోతే నిత్య నరక ముందు మనకి ఆరిన అగ్నిలో మన ఆత్మ యుగాలు కాలిపోతుంది. కాబట్టి ఈ మాటలు లేకుండా సోదరుగా యేసుక్రీస్తు వారి శ్వాసం ఉంచండి. అప్పుడు మీరు మీ ఇంటి వారిలో ఆత్మరక్షణ పొందుతారు. ఈ విషయాలు మీకు ఎక్కువగా తెలుసుకోవాలంటే మన దగ్గర ఉన్నండి అయితే నాకు ఎస్బీఐ బ్రాంచ్కి మరి ఎదురుగా ఉన్నంటి బరాక ప్రార్థన మీద ఉంది. ఇక్కడ రైతు సేవకులు ఉన్నారు. మరి ఆయన నియమ కూటాలు ఆదివారం ఆరాధన జరుగుతుంటే ప్లసెస్ రండి. మీరు ఏ మందిరానికి వెళ్ళకపోతే మేము అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. వచ్చి ఆత్మరక్షణ పొంది దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవాలని మనం చూస్తున్నాం. మీ కొరకు సోదరుడు ప్రార్థన చేస్తారు. మాట్లాడి రక్షకుడు అయిన దేవ యేసుక్రీస్తు నామములో స్తోత్రములు స్థలంలో చెప్పబడిన మాటలను నీరు కట్టు ఫలింపజేసి తండ్రి, ఈ చిత్తంలో మీ ఉద్దేశంలో ఉన్నవారిని మీరు సమకూరుస్తున్నామని ముందుకు వెళ్తున్నాం. తోడై ఉండమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. రాజుల రాజు యేసుక్రీస్తు వారికి, ప్రభువుల ప్రభు యేసుక్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసుక్రీస్తు వారికి, శాంతి ప్రదాత యేసుక్రీస్తు వారికి, మోక్ష ప్రదాత యేసుక్రీస్తు వారికి, వాటిని ప్రేమించే యేసుక్రీస్తు వారికి, పరలోకమిచ్చే యేసుక్రీస్తు వారికి, నిత్య జీవమిచ్చే యేసుక్రీస్తు వారికి. Hallelujah.
దేవుని వాక్యం సెలవిస్తా ఉన్నది. దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తా ఉన్నది. ఈ రక్షణ ఎవరికయ్యా అంటే అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు రక్షణను ఆ మహిమను పొందలేకపోతున్నారు. కనుక పరలోకంలో నుండి దేవాది దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకి దిగొచ్చాడు సర్వలోక మానవుల రక్షణ కొరకు. కనుక ఆయన రక్షకుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. కనుక ఆయన రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగుదని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. అయ్యా అమ్మ, మానవ జీవితం నీటి బుడగ వంటిది. ఇంతలో కనపడి అంతలో ఆవిరైపోద్ది. కనుక మానవ జీవితం కనుక ఆవిరి వంటిది. కనుక ఇవాళ ఉంటాము, రేపు ఎక్కడుంటామో తెలియదు. మన గొంతులో ఊపిరి ఉండగానే, కనుక మనం జీవంతో ఉండగానే, కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు రావాలని, కనుక పాపంలోనే ఉండి చనిపోతే నిత్య నరకం ఉందని, అగ్నిగుండం ఉందని, పాతాళం ఉందని, వేదన ఉందని, బాధ ఉందని, దుఃఖం ఉందని, ఆ నరకం నుంచి నిన్ను తప్పించటానికి సృష్టికర్త అయిన దేవుడు మానవుడుగా సర్వలోక మానవుల రక్షణ కొరకు ఆ కలువరి శిలువలో ప్రాణార్పణంగా పోయబడ్డాడు. చేతులతో చేసిన పాపం, కాళ్ళతో చేసిన పాపం, హృదయంలో అంతరంగంలో తలతో చేసిన ఆలోచనలు బట్టి చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, పక్కలో బల్లెం, తల మీద ముళ్ళ కిరీటం, పక్కలో బల్లెం పెట్టి పొడిచారయ్యా. కనుక తన శరీరంలో ఉన్న రక్తం అంతా కూడా నదిలాగా ప్రవహిస్తూ వచ్చింది. కనుక యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయనని మరి మనకి తెలియపరుస్తూ ఉన్నాం. ఈ రీతిగా అయ్యా అమ్మ, మనకి నిత్యత్వం కావాలంటే, ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషం పొందాలంటే కనుక సూక్ష్మంలో మోక్షం ఉంది. కనుక నువ్వు ఉన్న చోటనే యేసు ప్రభువా, నేను పాపిని, నీ రక్తంతో నన్ను కడుగు, నీ బిడ్డగా నన్ను అంగీకరించన్నావంటే నిత్యత్వంలో నిత్య సంతోషం, నిత్య సమాధానం పొందుతావు. కనుక దేవుని వాక్యం ఇలాగ సెలవిస్తూ ఉంది. ప్రభు అయిన యేసుక్రీస్తు నందు విశ్వాసముంచుము, అప్పుడు నీవు నీ ఇంటి వారును ఆత్మరక్షణ పొందెదరు. ఇంకనూ మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి తెలుసుకోవాలనుకుంటే స్టేట్ బ్యాంక్ ఎదురుగా బెరాకా ప్రార్థనా మందిరం ఉంది. అక్కడ దైవ సేవకులు ఉంటారు. అనేకమైన ఆత్మీయ విషయాలు తెలియజేస్తారు. కనుక ఎవరు ఆటంకపరిచేది లేదు. మీ అందరిని మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. నియామక కూడికలు జరుగుతూ ఉంటే ప్రతి ఆదివారం ఉదయం 9:30కి ఆరాధన జరుగుతూ ఉంటుంది. కనుక మీరున్న చోటనే మీరు తలలో వంచి కళ్ళు మూసుకున్నట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేసి ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్తాం. జాన్ ప్రార్థన చేస్తాడు. సర్వశక్తి మంత్ర సర్వాధికార సంవత్సరంలో వారి సమయంలో పాటు తాకినంత కృపను బట్టి మీకు స్థుతితో తొలగించుకున్న తండ్రి అంటే నమ్మకం స్థుతితో తొలగించుకున్న తండ్రితో మీరు దోషం ద్వారా తండ్రి వాక్యంలో జీవించి సన్నిధిస్తామని వేడుకుంటున్న తండ్రితో ఈ క్రిస్మస్ ప్రోత్సహించడం ఈ రోజుల్లో తండ్రితో మీరు సువార్త పంపిస్తుండగా తండ్రి సువార్త ఉన్న తండ్రితో మీరు ఏర్పడిన ఒక ఆత్మీయ రక్షించుకోవాలి కోసం చేస్తున్నాము. మీరు ముందుగా మీరు సహాయం చేస్తామని ఏసే ప్రస్తుతం గుర్తించారు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసుక్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసుక్రీస్తు వారికి. హల్లెలూయా.
రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను వాళ్ళ చేతులను శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి వాళ్ళ చేతులను శిలలు కొట్టబడి ముళ్ళ మకుటము శిరసున పెట్టబడి నింద వేదన నిందరాజుని పాపముకై నిరుడై నిన్ను పిలచుతునే నిరుడై నిన్ను పిలచుతునే నరుని రూపము ధరించి యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను తలవాల్చుటకు ఇరతలమెలేదు యేసురాజుని చెంత నిలచి అంగీకరించు మాయనను అంగీకరించు మాయనను बोलिए जिंदा खुदावन प्रभु येसु मसीह की जय। पापुల రక్షకుడు యేసు క్రీస్తు వారికి జై। ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి జై। శాంతి ప్రదాత యేసు క్రీస్తు వారికి జై। పాపిని ప్రేమించే యేసు క్రీస్తు వారికి జై। పరలోకమిచ్చే యేసు క్రీస్తు వారికి జై। హల్లెలూయా హల్లెలూయా। పొంది ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించాలని పరిశుద్ధమైన గ్రంథము బైబిల్ సెలవిస్తా ఉన్నది। ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని గురించిన శుభవర్తమానము అదేమనగా, ఇదిగో దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు అని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది। ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే ఈ లోకంలో జన్మించిన వాడిగా ఉన్నాడు। ఆయన గొప్ప దేవుడై ఉండి ఆయన తన యొక్క సింహాసనమును పరలోకమును విడిచిపెట్టి కేవలము నీ కొరకై నా కొరకై ఈ లోకాన మానవ అవతారముతో మానవుడిగా జన్మిస్తూ వచ్చినాడు। ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువారు కారణ జన్ముడు। ఆయన జన్మించినటువంటి గొప్ప ఉద్దేశాన్ని భూమి మీద నెరవేర్చిన వాడిగా ఉన్నాడు। ప్రియులారా, ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధమైన దేవుడై ఉండి మనందరము కూడా పరిశుద్ధులుగా ఉండాలని, ఆయనతో కూడా సదాకాలము పరలోకములో ఉండాలని, ఆయన ఉన్నటువంటి ఆ నిత్య రాజ్యములో నివాసము చేయాలని ప్రభు అయిన యేసు క్రీస్తు వారు పరలోకములో నుండి నీ వైపు నా వైపు తొంగి చూచినప్పుడు, ప్రియులారా, మానవులమైన మనము ఎట్లా ఉన్నామంటే ఆది కాండములో రాయబడుతూ వచ్చింది, నరుని హృదయము బాల్యము నుండే చెడిపోయినది, నరుని హృదయము బాల్యము నుండే చెడిపోయినది, నీ హృదయము మరి ఘోరమైనటువంటి వ్యాధి కలిగినది। ఏ వ్యాధి అంటే అది
హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగిందని దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్పే ప్రతి మాట కూడా హృదయానికి, జీవితానికి సంబంధించింది కానీ ఈ లోకానికి సంబంధించింది కానే కాదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనదంట. ప్రియులారా, ఎప్పుడైనా గమనించావా? ఎప్పుడైనా ఆలోచించావా? నీ హృదయమే నిన్ను మోసం చేస్తా ఉన్నది. ఇది దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దీన్ని ఎవడు గమనించగలడు అని పరిశుద్ధమైన గ్రంథములో రాయబడుతూ వచ్చింది. నీ హృదయం అంట ఘోరమైన వ్యాధి కలిగిందంట. దాన్ని ఎప్పుడైనా గ్రహించావా? లేనే లేదు. ఈ ఘోరమైన హృదయాన్ని, ఈ పాపంతో ఉన్న హృదయాన్ని, ఈ నెమ్మది లేని హృదయాన్ని, ఈ సమాధానం లేని హృదయానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ వ్యాధిని తొలగించి, ఆ పాపాన్ని తొలగించి నీకు నెమ్మది, సమాధానం ఇవ్వడానికే ఈ లోకాన పుట్టాడు యేసు ప్రభువారు. కారణ జన్ముడు. ఆయన పుట్టుకలో కారణమున్నది. అంతేకాదు ప్రియులారా, ఆ హృదయం అనే వ్యాధితో బాధపడుతున్న వారిని, బంధించబడుతున్న వారిని, బంధించబడి ఉన్న వారిని విడిపించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన దేవుడు. ప్రియులారా, దైవ గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్తలో మరి లాజర్ అనేటువంటి ఒక అతను చనిపోతూ వచ్చాడు. యేసు ప్రభుకి ఎంత అధికారం ఉన్నదనేది మీకు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ యొక్క లాజర్ అనే అతను చనిపోతూ వచ్చాడు. ఆ లాజరు అనేటువంటి వారికి మార్తా మరియమ్మ అని ఇద్దరు సహోదరులు ఉన్నారు. ఈ ముగ్గురు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎరిగిన వారే. అయితే లాజర్ అనే వ్యక్తి ఓ దినాన చనిపోతూ వచ్చాడు. యేసు ప్రభు దూర ప్రాంతాన ఉన్నాడు. వీళ్ళు ఆయన్ని పూడ్చిపెట్టాడు. యేసు ప్రభు తిరిగి వచ్చేసరికి 4 దినాలు పడుతూ వచ్చింది. ప్రియులారా, ఆమె సహోదరి అన్నది, అయ్యా ఆయన చనిపోయి 4 దినాలైంది, వాసన కొడుతూ ఉన్నది. ప్రియులారా, మానవుని యొక్క జీవితం ఎటువంటిదంటే పాపం అనే దుర్వాసనతో నిండినది, పాపం అనే దౌర్భాగ్యంతో నిండినది. మానవుని హృదయము చెడిపోయినది. అయితే ఈ లాజరు కూడా పూర్తిగా చనిపోయి సమాధి చేయబడి 4 దినాలైనది. అయితే యేసు ప్రభు ఎవరు? లోక రక్షకుడు, దేవుని కుమారుడు. దేవునితో సమానముగా ఉండటానికి ఇష్టం లేదు. ఎందుకంటే నిన్ను నన్ను రక్షించాలని ఆ సింహాసనాన్ని, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు గనుక ఇక్కడ లాజర్ దగ్గరికి వచ్చేసరికి 4 దినాలైంది చనిపోయి. ఆమె సహోదరి అంటుంది, ప్రభువా ఈయన చనిపోయి 4 దినాలైంది, వాసన కొడుతూ ఉన్నది. అయితే ప్రభు అయిన దేవుడు జీవము గలవాడు. ఆయన తన మాట మాత్రం సెలవిచ్చి లాజరు బయటికి రమ్మనగానే చచ్చిపోయిన లాజరు బ్రతికి బయటకు వచ్చాడు. ప్రియులారా, ఈయన నిజమైన దేవుడు, నిత్య జీవమై ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ప్రభు. ఈనాడు మానవుడు, ప్రతి మానవుడు కూడా పాపం అనే జీవితంలో చచ్చిన వాడిగా ఉన్నాడు. అయితే నిన్ను నన్ను లేపడానికే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. ప్రియులారా, పాప పరిహారార్థ బలిగా ఆయన కల్వరి శిలువలో అర్పించబడుతూ వచ్చాడు. ప్రియులారా, ఓ వస్తువు కొనాలంటే మనము క్రయం చెల్లించాలి. సపోజ్ ఓ ఫ్రిడ్జ్ కొనాలన్నా, ఓ ఫోన్ కొనాలన్నా క్రయం చెల్లించాలి. అయితే పాపము నుండి విడిపించడానికి యేసు ప్రభువారు క్రయం చెల్లించాడు. ఏమిటా క్రయం అంటే? బంగారమా, వెండా, డబ్బులా, ఆస్తిపాస్తులా అంటే కానే కాదు. ప్రియులారా, పాపం నుండి విడిపించడానికి ఆయన తను తానే క్రయధనముగా కల్వరి శిలువకు అప్పగించుకుంటూ వచ్చాడు. ప్రియులారా, పాపానికి క్షమాపణ, పాపానికి శుద్ధి, పాపానికి విమోచన కల్వరి శిలువలో తప్ప భూప్రపంచంలో మరెక్కడా లేదు. అందుకనే దేవుడై ఉండి నీ కొరకై, నా కొరకై ఆ లాజర్ని లేపినట్టు నిన్ను నన్ను లేపడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. సంపూర్ణంగా కల్వరి శిలువలో తను అప్పగించుకుంటూ వచ్చాడు.
ఎందుకయ్యా అంటే పాడైపోయిన హృదయాన్ని బాగు చేయడానికి, పాపంలో ఉన్న వారిని లేపడానికి, చీకట్లో ఉన్న వారికి వెలుగునివ్వడానికి అరుణోదయ దర్శనముగా యేసు ప్రభువారు ఈ లోకానికి అనుదించాడు నీ కొరకే. ఎప్పుడైనా విన్నావా ప్రియులారా? నేను కూడా ఈ చీకట్లో ఈ పాపములో జీవిస్తూ ఉండగా ఈ దేవుని వాక్యము నా యొద్దకు వచ్చినప్పుడు, యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించయ్యా, నా పాపాలు క్షమించయ్యా అని నేను అడిగినప్పుడు ప్రియులారా గొప్ప సంతోషము. నా పాపాలన్నీ పోయినాయి. ఎందుకంటే ఆ కలవరి శిలువలో నా కొరకు కూడా యేసు ప్రభు చనిపోయాడు కాబట్టి నీ కొరకు కూడా యేసు ప్రభు చనిపోయాడు. దైవ గ్రంథంలో మాట రాయబడుతూ వచ్చింది. యోహాను సువార్త 1:29లో ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. పిల్లరా, ఉదయ కాలమున ప్రభు యేసు క్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే నీ పాపములన్నీ కూడా నా పాపములన్నీ కూడా ఆయన మోసుకొని ఆ కలవరి శిలువలో భరించాడు, సహించాడు. ఎందుకొరకు? నిన్ను ఆయనతో కూడా సదాకాలము పరలోక రాజ్యములో దేవునితో కూడా ఉండాలని, ఉంచాలని దేవుని దయా సంకల్పమైనది. ప్రియులారా, ఉదయ కాలమున మీ మధ్యకు తీసుకొచ్చినటువంటి మాటలను మీరు సంపూర్ణంగా అంగీకరించి నిత్య ఆనందము, నిత్య రక్షణ, మోక్ష భాగ్యము పొందాలని ప్రభు పేరిట మీకు అందరికీ మనవి చేస్తూ ఉన్నాం. ప్రభు అయిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును ఆత్మరక్షణ, పాప క్షమాపణ పొందెదరని పరిశుద్ధమైన గ్రంథం బైబిల్ సెలవిస్తా ఉన్నది. మీ కొరకు దేవుని సేవకులు ప్రార్థన చేసేవారిగా ఉన్నారు. ప్రేమగల పరలోకపు తండ్రి, జీవము గల నమ్మకమైన దేవా, మీకు స్తోత్రములు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. మా తండ్రి తెనాలి పట్టణములు ప్రాంత వాసులకు మీ సత్య సువార్తను, మీరు రక్షకుడు అని, దేవుడు అని, ప్రభువు అని ప్రభా మీ మాట వెల్లడి చేయటకు ఇచ్చిన ఆధిక్యతకై స్తోత్రాలు. విన్న వాక్యం విన్న వారిలో వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయండి ప్రభా. మీ రక్షణ కార్యం జరిగించండి. పాపమును గురించి, నీతిని గురించి, రాబో తీర్పును గురించి ఒప్పింపచేసి ప్రభా మా తండ్రి మీరే మహిమ పొందమని మేము ముందుకు వెళుతున్నాం. కూడికలో కూడా సహాయపడమని క్రీస్తునామమున స్తుతిస్తూ వేడుచున్నాము తండ్రి. ఆమేన్. చెప్పండి, జయమని యేసు క్రీస్తు వారికి, పాపుల రక్షకుడు యేసు క్రీస్తు వారికి, ముక్తి ప్రదాత యేసు క్రీస్తు వారికి, రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన యేసు క్రీస్తు వారికి. హల్లెలూయా. విశ్వసించినట్లు ఒక సహోదరుడు, ఒక సహోదరి క్లుప్తంగా ప్రార్థించండి. దేవలా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, కృపా కనికరముల మా తండ్రి,